మా ప్రగతి నగర్ కలకల్లాడిపోతుంది. ఎంతైనా ఫెస్టివల్ వస్తే ఆ ముందు రోజు ఉండే ఆ హడావిడి ఉంటుంది చూడండి, అది వేరే లెవెల్లో ఉంటుంది. మావా మన చిన్నప్పుడు గణేష్ చతుర్థి వస్తే చాలు 1 వీక్ ముందు నుంచే ఎంత హడావిడి ఉండేదంటే, అంటే ఊళ్ళో అయితే ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ చందాస్ కలెక్ట్ చేసుకొని బైక్స్ అన్నీ ఆపేసి చందా కలెక్ట్ చేసుకొని దాంట్లో వచ్చిన కొంత మనీతో గణేష్ని కొనేసి అండ్ రిమైనింగ్ వాటితో పూజకు కావాల్సినవన్నీ కొనేసి అండ్ రిమైనింగ్ వాటితో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పూజ చేసుకునేవాళ్ళం. ఎంత హ్యాపీగా ఉండేదంటే దానికి కావాల్సిన వాటిని కొనడానికి మనం చూపిన ఇంట్రెస్ట్ అండ్ వచ్చిన హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉండేది. అండ్ ఫైనల్గా ఆ గణేష్ని చూసిన తర్వాత మన ఇన్ని రోజులు చేసినాం చూడు ఆ హడావిడంతా అతని కళ్ళల్లో చూస్తే మాయమైపోయేది. అంత హ్యాపీనెస్ కూడా వచ్చేది. ఈ హ్యాపీనెస్ అంతా ఓన్లీ 90s కిడ్స్కి మాత్రమే తెలుస్తుంది. అప్పట్లో మనం కూడా ఓన్లీ చిన్నవాళ్ళమే పూజ స్టార్ట్ చేసేవాళ్ళం, అంత బాగుండేది. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఇలా చేయడం చూస్తుంటే మన చిన్నప్పటి రోజులు చాలా గుర్తొస్తున్నాయి. ఇలా పెద్దవాళ్ళంతా బయట ఉండేసి సాంగ్స్ పాడేవాళ్ళు మంచిగా. మన గణేష్ బాస్ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. అండ్ నిమజ్జనం రోజున చేసిన రచ్చ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను వంటలు తినలేదు మా ఓనర్ దయ వల్ల ఈ ఇయర్ కంప్లీట్ చేస్తున్నా. హ్యాపీ వినాయక చవితి మామాస్. పూజ మంచిగా అయిందా? నేనైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. అందులో ఇంకోటి టెన్షన్ ఏంటంటే ఫస్ట్ టైం నా ఓన్గా చేసిన మామ పూజ ఎలా వచ్చిందో ఏందో, వినాయక స్వామి తిట్టుకుంటారేమో నాకు అర్థం కావట్లేదు. బట్ ఏదో వచ్చినట్లు రానట్లు చేసినాం మంచిగా. అండ్ ఇంకోటి ఏంటంటే టెన్షన్ మామ, నిన్న బట్టలు ఉతికినా స్టార్ట్ అయింది వర్షం, ఇప్పటికి స్టాప్ అవ్వలేదు. ఉతికేసి ఆరబెట్టేసిన అవి నిన్న నుంచి తడుస్తూనే ఉన్నాయి. ఒక్క డ్రెస్లు వేసుకోవడానికి వానేసరికి మనం అంత ఇష్టం. నేను ఎప్పుడు బట్టలు ఉతుకుతానా, ఎప్పుడు వచ్చి బట్టలు తడుపుకుందామా అనేసి చూస్తారు అతను. నేనేంటంటే క్లైమేట్ బాగుంది కదా అనేసి ఉతికేస్తాను. బట్ నేను ఉతికిన మరుక్షణమే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోద్ది, ఇంకా టోటల్ డిఫరెంట్ అయిపోద్ది. ఇలా తడుపుకుంటా ఉంటుంది. అందులో ఒక్క డ్రెస్ ఉంచుకొని ఉతికేసానండి. బట్టల విషయానికి వచ్చేసరికి ఆలోచించాల్సి వస్తుంది. అరే ప్రగతి నగర్ గిస్మా చేయమండి మూసే సిచ్యువేషన్కి వచ్చేసింది రా. ఎవరైనా ఉంటే వచ్చి తినండిరా బాబు, తప్పు కాదురా.